వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు సోమవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని రవీందర్ రెడ్డి అన్నారు. దీంతో ఉదయం 10 గంటలకు కడప రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం పోలీసులు రవీందర్ రెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప జైలుకు తరలించారు. సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డికి 41A నోటీసులు ఇచ్చి వదిలేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇక పోలీసుల నుంచి తప్పించుకున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్ర రవీందర్ రెడ్డి కర్నూలు నుంచి తెలంగాణకు పారిపోతుండగా మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ అతన్ని కడపకు తరలించారు. కాగా రవీందర్ రెడ్డి గతంలో మాజీ సీఎం జగన్ సతీమణి భారతికి పీఏగా పనిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. వారం క్రితం పోలీసులు రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 41 నోటీసులు జారీ చేసి తాలూకా పోలీసులు వదిలేయటం చర్చనీయాంశమైంది. వర్ర అదృశ్యం కావటంతో ప్రత్యేక టీంలను ఎస్పీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అతడిని మహబూబ్ నగర్ సరిహద్దుల వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఓవర్ టు యు. బ్రాహ్మణి ఏదైతే అంటే సోషల్ మీడియా వేదికగా జగన్ అన్న టీం పేరుతో అంటే వైసీపీ ఈ సోషల్ మీడియా టీం మాత్రం అంటే గతంలో ప్రతిపక్షంగా ఉన్న జనసేనను కావచ్చు లేదా టీడీపీ వాళ్ళని కావచ్చు అంటే దుర్భాషలు అంటే అశ్లీలంగా చిత్రాలు కానీ లేదా చాలా నీచమైన పోస్టులు పెట్టి చాలా వరకు అంటే వీళ్ళు మనోధైర్యాన్ని తీసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వము సోషల్ మీడియా ద్వారా ఇలా వికృత చేష్టాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోపిన సంగతి మనకు తెలిసిందే. ఏదైతే నిన్నటి రోజు వర్ర రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారో అంటే ఈ అరెస్ట్ వెనుక అంటే ఆయన చెప్పిన అంటే పోలీసులకు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చాలా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే సోషల్ మీడియా వేదికగా ఏదైతే జగన్ అన్న టీం అనే పేరుతో ఆర్గనైజ్డ్ క్రైమ్ కు పాల్పడినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే సుమారుగా అంటే 40 మంది కంటెంట్ 40 మంది నుండి ఈ కంటెంట్ వస్తే దాన్ని సోషల్ మీడియాలో వీళ్ళు సుమారుగా 400 మంది వరకు అప్లై చేసి అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అంటే బండ బూతులు కావచ్చు లేదా చాలా అంటే మాట్లాడడానికి లేదా చెప్పుకోవడానికి కూడా చెప్పలేని పరిస్థితుల్లో అట్లాంటి పదాలు వాడారని మనం పోలీసులు మీడియా ముఖం కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సజ్జల అంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఉన్న సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఏదైతే నేతృత్వం వహించాక సజ్జల భార్గవ్ రెడ్డి ఈ సోషల్ మీడియా జగనన్న టీం సోషల్ మీడియాను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మరింత వికృత చేష్టలు పెరిగాయి. అంటే ప్రతిపక్షాన్నే టార్గెట్ చేసుకొని అంటే ఇంట్లో ఆడోళ్ళను కూడా పిల్లల్ని అంటే మహిళల్ని వదులుకోకుండా అంటే వ్యక్తిగత హననానికి పాల్పడుతూ చాలా దుర్మార్గంగా వ్యవహరించారని అంటే కూపి లాగుతున్న దాన్ని బట్టి ఎవరైతే ప్రతిపక్షమే కాకుండా సొంత ఇంట్లోని అమ్మ చెల్లి అంటే షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, సునీత అంటే వీళ్ళను కూడా వదలలేదు. అంటే అది ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా కొంత మెసేజ్ వస్తే దాన్ని ఏదైతే సోషల్ మీడియాగా ఉన్న వర్ర రవీంద్ర రెడ్డి కావచ్చు లేదా రాఘవరెడ్డి కావచ్చు అంటే వీళ్ళు ఈ విధంగా దీన్ని స్ప్రెడ్ చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళపైన అంటే సొంత ఇంటి మహిళలపైన కూడా దూషించినట్లు లేదా పోస్టులు పెట్టి దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసినట్లు తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు వర్ర రవీంద్ర రెడ్డి పోలీసుల అదుపులో ఉండి అంటే ఇప్పటిగా కూపిలాగుతుంటే అనేక అంశాలు బయటపడుతున్నట్లు తెలుస్తా ఉంది. అంటే ఇది కేవలం వ్యక్తిగతంగా చేసిన వ్యవహారం అయితే కాదు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా జరిగింది. అనేక మంది అంటే సోషల్ మీడియా వైసీపీ సానుభూతి పరులు కావచ్చు లేదా వాళ్ళు ఇచ్చే నెలకి 10-15 వేల జీతానికి కావచ్చు, పేటీఎం బ్యాచ్ కావచ్చు, ఇలా అనేక మంది సోషల్ మీడియాలో వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో పనిచేస్తూ ప్రతిపక్షాన్ని అంటే వాళ్ళకి ఎవరు అడ్డుపడతారో ఎవరు దూషిస్తారో వాళ్ళ పైన ప్రతిదాడి చేయడం, చాలా అశ్లీలంగా వికృతపరమైన అంశాలు పోస్ట్ చేసి వాళ్ళని మనోధైర్యంగా అంటే సమాజంలో అంటే వ్యక్తిగత హననం చేయడంలో సిద్ధహస్తులని పోలీసుల విచారణలో తేలింది. అయితే మరికొంత సమాచారాన్ని రాబట్టి తర్వాత ఏదైతే ఇప్పుడు
రాఘవరెడ్డి పైన ఇప్పుడు సర్చ్ వారెంట్ ఉంది. రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే సునీతమ్మ ఆయన పైన హైదరాబాద్ లో కేసు ఇవ్వడం జరిగింది, ఆ కేసు ఒకవేళ ఏపీకి బదలాయిస్తే లేదా సునీతమ్మ ఫ్రెష్ గా మళ్ళీ వచ్చి మా దగ్గర కేసు పెట్టినట్లయితే రాఘవరెడ్డిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. మెయిన్ ముద్ద వర్రా రవీంద్రారెడ్డి, రాఘవరెడ్డి వీళ్ళని బట్టి పూర్తి స్థాయిలో లోతుగా విచారిస్తే అసలు తలకాయలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉందని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది బ్రాహ్మణి. మరి ముందు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అంటే ఈ సోషల్ మీడియా కట్టడికి లేదా నివారించడానికి పోలీస్ చర్యలు ఎలా ఉంటాయనేది చూడాలి బ్రాహ్మణి. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.